హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. జనవరిలో ఏదో పీకేద్దాం అనుకున్నాం, కళ్ళు మూసి తెరిచేలోపు ఏప్రిల్ వచ్చేసింది. ఫస్ట్ 3 months లో సరిగ్గా చేసిన పని ఏమైనా ఉందా అంటే అది సినిమాలు చూడడం ఒక్కటే. మరి కెరియర్ ఏంటి? ఎనీవే సినిమాలు చూసేసాం కాబట్టి అదే ఫ్లోలో క్వార్టర్లీ రిపోర్ట్ కూడా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ సినిమాలు మెప్పించాయో ఏ సినిమాలు తిప్పలు తెప్పించాయో అని అలా ఒక రౌండ్ వేసేద్దాం వచ్చేయండి. ఇంకా ఈ ఇయర్ ఫస్ట్ హిట్ అంటే అది మన బాలయ్య బాబు గారి డాకు మహారాజే. బాలయ్య గారు ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నారండి అండ్ డాకుతో దాన్ని కంటిన్యూ చేశారు కూడా. రీసెంట్ బాలయ్య మూవీస్ లో ఎక్కువ బడ్జెట్ దీనికే పెట్టారు అండ్ అయినా కూడా ఆ బడ్జెట్ రికవర్ చేసి హిట్ గా నిలిచింది ఈ సినిమా. కానీ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని సునామీ అంటే అది మన వెంకీ మామ అండ్ అనిల్ రావిపూడి కలిసి సృష్టించిందే. రీజనల్ మూవీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఉంటుంది, పండగ సీజన్ కాబట్టి ఓ మోస్తరుగా ఆడుద్ది అని అనుకున్నారు చాలా మంది. కానీ అందరి అంచనాల్ని దాటేసి డబుల్ ట్రిపుల్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఆల్మోస్ట్ 270 crores ప్లస్ గ్రాస్ తో లిటరల్లీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేసింది. సంక్రాంతికి ఫ్యామిలీస్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తే రిజల్ట్ ఏ లెవెల్లో ఉంటుందో ఈ సినిమా క్లియర్ గా చూపించింది. కానీ సాడ్లీ ఇంకో మూవీ హిట్ అయి ఉంటే సంక్రాంతికి 3/3 పడేదండి. కానీ అదే మిస్ అయిపోయింది. చాలా డిలేస్, ఓవర్ బడ్జెట్ అవ్వడం, ప్రీ రిలీజ్ హైప్ లేకపోవడం, ఇట్లా గేమ్ చేంజర్ మూవీ పోవడానికి చాలా రీజన్సే ఉన్నాయి. స్టిల్ 150+ crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. మేబీ తక్కువ బడ్జెట్ లో తీసి ఉంటే అట్లీస్ట్ యావరేజ్ అన్న అయ్యి ఉండేదేమో. ఎనీవేస్ ఈ మూవీ అయితే ఒక కాస్ట్లీ లెసన్ గానే ఎండప్ అయిపోయింది. జనవరి ఎండింగ్ లో సుకుమార్ గారి అమ్మాయి సుకృతి యాక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు మూవీ వచ్చింది. ఈ మూవీకి క్రిటికల్లీ చాలా ఎక్లెయిమ్ వచ్చింది, చాలా అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఆబ్వియస్లీ నాట్ ఏ మెయిన్ స్ట్రీమ్ మూవీ. మూవీలో వాళ్ళు టార్గెట్ చేసిన స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ వరకు సాటిస్ఫై చేసిందనే చెప్పాలి. మూవింగ్ ఆన్ టు ఫిబ్రవరి. యాక్చువల్లీ ఫిబ్రవరికి మంచి స్టార్ట్ పడిందని చెప్పాలి. యూజువల్లీ ఫిబ్రవరి ఆఫ్ సీజన్ మంత్ అంటూ ఉంటారు మన TFI కి, అంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. పైగా జనవరిలో చాలా సినిమాలు వచ్చేస్తాయి కాబట్టి ఆడియన్స్ కూడా ఫెబ్లో అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఇట్లా ఫిబ్రవరిలో వచ్చి కూడా హిట్లు కొడతా ఉంటాయి. అప్పట్లో మిర్చి ఇలానే చేస్తుంది, ఈసారి అలా తండేల్ మూవీ హిట్ కొట్టేసింది. ఆడియో పెద్ద హిట్ అవడం, చెయ్యి అండ్ సాయి పల్లవి కాంబో, ఇట్లా ఈ సినిమాకి హైప్ రావడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ అవన్నీ బాగా వర్క్ అయ్యాయి కూడా. దెబ్బకి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 crores గ్రాస్ పెట్టింది ఈ సినిమా. తర్వాత వచ్చింది బ్రహ్మానందం మూవీ. క్రిటికల్లీ మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా కమర్షియల్లీ వర్కౌట్ కాలేదు. కానీ OTTలో ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి. ఈ పాజిటివిటీతో అసలు TFI అనే రోల్ అని అనుకున్నాను. కరెక్ట్ గా అప్పుడు వచ్చిందండి లైలా. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళకి లైట్ గా ఆ ట్రామా ఫ్లాష్ బ్యాక్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. బట్ ఓకే, అడల్ట్ కామెడీస్ తీయడం కొంచెం రిస్కే. కానీ ఈ మూవీలో ఎలా తీసినా పర్లేదు. ఏ రేటెడ్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఎక్కేస్తుంది అని నమ్మారేమో, కానీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు ఈ సినిమాని. లాస్ట్ కి విశ్వక్సేన్ గారి అపాలజీ కూడా పోస్ట్ చేశారు. ఈసారి ఇంకా బెటర్ మూవీస్ తో వస్తా అని చెప్పారు. వెయిటింగ్ ఫర్ యువర్ కంబ్యాక్ అండి. అలానే డీసెంట్ ప్రీ రిలీజ్ హైప్ జనరేట్ చేసిన ఇంకొక మూవీ మజాకా. ఒక 2 songs ట్రెండ్ అయిపోవడం, సందీప్ అండ్ రీతు వర్మ కాంబో ఫ్రెష్ గా ఉండడం, ఇట్లా ఇంట్రెస్ట్ అయితే ఉండింది. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఈ మూవీ కూడా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది అండ్ దిస్ మూవీ ఎండెడ్ అప్ యాస్ ఎ ఫ్లాప్. ఇక డల్ అయిన మార్కెట్ లో ఊపు తెచ్చిన మూవీ అంటే కోర్టు సినిమానే. ప్రేమలో సాంగ్ హిట్ అవ్వడంతో మంచి బస్ క్రియేట్ చేసింది. ఇంకా నాని ప్రొడక్షన్ అనే నమ్మకం. మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది. రీసెంట్ గా నాని గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు. OTT టైప్ కాంటెంట్ అని అనుకోకుండా ధైర్యం చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసినందుకు ఆడియన్స్ రీపేడ్ ద ఫెయిత్. మూవీలో అందరి పర్ఫార్మెన్స్ కి మార్క్స్ పడడమే కాదు, ఈ మూవీ వల్ల చాలా డిస్కషన్స్ కూడా వచ్చాయి. చివరికి ఏ ఇంపాక్ట్ఫుల్ సినిమా అయినా చేయాల్సింది అదే కదా. కానీ కోర్టుతో పాటు రిలీజ్ అయిన దిల్ రూబా అయితే డిసప్పాయింట్ చేసింది. ఆ మూవీతో కిరణ్ అబ్బవరం కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టడమే కాదు, తన ప్రీవియస్ మూవీస్ క్రిటిసిజమ్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. సమ్హౌ దిల్ రూబా ఒక స్టెప్ బ్యాక్ అని అనుకోవచ్చు. ఆడియన్స్ కూడా కిరణ్ అబ్బవరం గారి నుండి ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. సో ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు. వెయిటింగ్ ఫర్ హిస్ అప్కమింగ్ ఫిల్మ్స్. అలానే మార్చ్ ఎండింగ్ లో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్ మధ్య కూడా ఇలాంటి రిజల్టే వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ దూసుకెళ్లిపోతుంది, 50 crores ప్లస్ గ్రాస్ కొట్టేసింది. ఏప్రిల్ బిగినింగ్ లో కూడా మూవీస్ ఏం లేవు కాబట్టి ఇంకా కలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ రాబిన్ హుడ్ సిచ్యువేషన్ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉంది. నితిన్ అండ్ వెంకీ కుటుంబల కాంబినేషన్ అంటే అందరూ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. సమ్హౌ ఈ మూవీలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అవుట్డేటెడ్ టెంప్లెట్ స్టోరీ లేని ఆడియన్స్ రిజెక్ట్ చేసేశారు. ఆల్మోస్ట్ 5 years గ్యాప్ తర్వాత వచ్చిన వీళ్ళ కాంబో నుండి ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్లీ ఆడియన్స్. వార్నర్ మామ క్యామియో వల్ల హైప్ జనరేట్ అయింది. డిసప్పాయింట్ చేయడం వల్ల అది కూడా పెద్దగా యూజ్ అవ్వలేదు. ఇక మన ఇండస్ట్రీలో ఈ ఫస్ట్ క్వార్టర్ లో 5 hits 5 flops తో బ్యాలెన్స్ చేసింది. క్రిటికల్లీ అక్లైమ్డ్ బట్ కమర్షియల్లీ ఫ్లాప్ గనక లెక్కేస్తే 7 flops అవుతాయి. బట్ అవి కన్సిడర్ చేయలేదు. మన మూవీస్ మాత్రమే కాదు, డబ్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి కదా. కానీ వాటిల్లో కేవలం డ్రాగన్ మూవీ ఒక్కటే ఇంప్రెస్ చేసింది. అజిత్ మూవీ అయిన పట్టుదల డే 1 నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. డ్రాగన్ తో పాటు కాంపిటీషన్ గా వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. ధనుష్ డైరెక్షన్ వల్ల హైప్ వచ్చినా కూడా రిలీజ్ తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు. శబ్దం మూవీకి ఇనిషియల్ వీకెండ్ హైప్ ఉన్నా కూడా అది మెల్లగా మాయం
టైం అయిపోయింది. లెంతీ అండ్ కన్వల్యూటెడ్ సెకండ్ హాఫ్ ఈ మూవీకి దెబ్బేసింది. అలానే తమిళ్లో హిట్ అయిన మదగజరాజా అక్కడ హిట్ అయింది, కానీ ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది. ఇక మలయాళం మూవీస్ లో L2 ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా 200 crores గ్రాస్ తో హిట్ కొట్టేసింది, కానీ తెలుగులో మాత్రం డిసప్పాయింట్ చేసింది. జస్ట్ 3 crores గ్రాస్ తో అండర్వెల్మింగ్ రిజల్ట్ ఇచ్చింది. మిగిలిన కొన్ని మలయాళం హిట్స్ ఇక్కడ జస్ట్ కాంప్లెక్స్ లో మాత్రమే రిలీజ్ అయ్యాయి, సో అవి కన్సిడర్ చేయట్లేదు. సో డబ్బింగ్ మూవీస్ లో కేవలం డ్రాగన్ ఒకటే హిట్ అయింది. అలా చూసుకుంటే ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాలి, కానీ యూజువల్ సక్సెస్ రేట్ కన్నా కొంచెం ఎక్కువని చెప్పొచ్చు. 3 months లో 5 hits అంటే అది డీసెంట్ పర్ఫార్మెన్స్. ఏప్రిల్ కొంచెం నార్మల్ గానే ఉన్నా మేలో మళ్ళీ చాలా ఎగ్జైటింగ్ మూవీస్ లైనప్ ఉంది అండ్ ఎన్నో మంచి మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటుందో, ఎన్ని హిట్స్ ఉంటాయో మళ్ళీ జూన్ అయ్యాక ఇంకో క్వార్టర్లీ రిపోర్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వ్యూ. దిస్ ఇస్ టీమ్ ద వ్యూ సైనింగ్ ఆఫ్.